అన్న దేవరా బాగుంటుందన్న, సినిమా హైలైట్గా ఉంటుంది. దేవరా నేను షూటింగ్కి వెళ్ళాను వారం రోజులు. షూటింగ్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఫైట్లు అవన్నీ డ్యాన్స్లు అన్నీ బాగున్నాయి. ఫస్ట్ పాట అంతా బాగుందన్న. ఫస్ట్ పాట రేంజ్లోకి వస్తుంది. సినిమా హైలైట్ అయిపోద్ది, హిట్ అయిపోద్ది. అన్నీ బాగుంటాయి అన్న. దేవర సినిమా కూడా హిట్ అయిపోద్ది, థియేటర్ బద్దలైపోద్ది. అన్నీ బాగుంటాయి, పాటలు డ్యాన్సులు అన్నీ సూపర్ అన్న, అన్నీ హిట్ అవుతుంది. డైలాగ్ అంతా తెలీదు అన్న. సాంగ్స్ బాగుందన్న, సాంగ్స్ హైలైట్గా ఉంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కూడా డ్యాన్స్ ఇవన్నీ బాగుంది అంతే. ఓకే. ట్రైలర్ చూసా అన్న. ట్రైలర్ మటుకు బ్లాక్ బాస్టర్ హిట్లో ఉంది. బట్ అది కొందరికి నచ్చట్లేదంట. మరి వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలీదు. వాళ్ళకి ఇంకా మసాలా కావాలేమో. కానీ మాకు మసాలా వద్దు. మా ఎన్టీఆర్ గారు కట్అవుట్ చాలు మాకు. నెంబర్ 1 బ్లాక్ బాస్టర్ హిట్ ఈసారి దేవర. బ్రో ఒక మూవీకి కాంపారిజన్ అస్సలు ఉండదు బ్రో. ఎందుకంటే ఎవరికి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, కట్అవుట్లు వేరు. ఎందుకంటే ఇప్పుడు సలార్ మూవీని ఈ మూవీని పోల్చితే ఏది నచ్చదు బ్రో. ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి స్టోరీ వాళ్ళది. సో ఎవరికైనా నచ్చాలంటే ఫస్ట్ స్టోరీ ఉందా లేదా, మనకి ఏదైనా కరెక్ట్ గ్రాఫిక్స్ కానీ ఫైటింగ్ కానీ కరెక్ట్ ఉందా లేదా అది చూసుకోవాలి తప్ప పలానా మూవీతో కంపారిజన్ చేసుకుంటే ఏ మూవీ మనకు నచ్చదు జీవితంలో. నచ్చిన సాంగ్ అంటే మన బీచ్ దగ్గర సాంగ్ ఉంది కదా, అది బాగానే ఉంది. బట్ మనం అంతా సింగర్లం కాబట్టి మనం పాడకూడదు, అది మళ్ళీ జనాలు తిట్టుకుంటారు. సో మనకు వద్దు. కానీ బట్ మన కట్అవుట్ కానీ ఫైట్ సీన్స్ కానీ కొన్ని బాగున్నాయి బ్రో. నాకైతే బాగా నచ్చింది. సో ఇంకోటి ఎన్టీఆర్ని కొందరు ట్రోలింగ్ కూడా చేస్తున్నారంట కొన్ని విషయాల్లో. నేను ఒక విషయం చెప్తాను. మన క్రికెట్ ఆడేటోళ్ళు 11 మంది ఉంటారు, చెప్పేటోళ్ళు లక్షల మంది ఉంటారు. కానీ ఆడేటోళ్ళకి తెలుస్తుంది విలువ. అలానే యాక్టింగ్ గురించి చెప్పేటోళ్ళు లక్షల మంది దొరుకుతారు బ్రో, చేసేటోళ్ళు కొందరే ఉంటారు. ఎందుకంటే ఆయన సింగిల్ టేక్ డాన్సర్ కానీ సింగిల్ టేక్ ఆర్టిస్టు. సో ఆయన గురించి తప్పుకు చెప్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి మనం. ఆయన అంత నెంబర్ 1 ఆర్టిస్ట్ ఇంకోరు ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ RRRలో మనం చూసాము. సో ఇప్పుడు అదేంటంటే రామ్ చరణ్తో కాంబినేషను. ఇప్పుడు మనోడు సెపరేట్గా వస్తున్నాడు. కాంబినేషన్లోనే దద్దరిల్పించినా అంటే ఇంకా సోలో పర్ఫార్మెన్స్ అంటే ఇక ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దమ్ము గిమ్ము ఆ సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు తగ్గలేదు కదా. స్టార్టింగ్ అది అంత ఆ మూవీల నుంచి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇప్పుడు కూడా మన వాళ్ళకైతే ఫ్యాన్స్ తగ్గరు. మూవీ మటుకు హైలైట్ హిట్ బ్రో. సినిమా అంటే మనకి హోప్స్ ఇంతలో ఉంటే నాకు తెలిసి అది రీచ్ అయిపోద్ది. ఎందుకంటే బాహుబలి అంత కాకపోయినా కానీ క్రాస్ అయిద్ది నాకు తెలిసి. ట్రైలర్ మాత్రం కొత్త ర్యాంప్ ఉందన్న. సరే చెప్పు. ఎందుకురా బిప్ సౌండ్ వేస్తారు మళ్ళీ. యూనివర్సల్ వాడు మాట్లాడు బ్రో. నాకు సాంగ్స్ మొత్తం బాగానే ఉన్నాయి. కొంతమంది ట్రోల్ చేసి తింటున్నారు దానికి కాపీ దీనికి కాపీ అని. ఎవరి ఐడియాలజీ వాళ్ళది. మనం సపోర్ట్ చేయాలి కానీ దేన్నైనా కానీ ట్రోల్ చేయకూడదు, అంతే కదా. నాకైతే దేవరా ఫేర్ సాంగ్ అయితే బాగా నచ్చింది. కొత్త కాన్సెప్ట్ బ్రో. అంటే అదే కొత్త కాన్సెప్ట్ కదా. అంటే ఇద్దరు డబుల్ యాక్షన్ మరి చూడాలి. ఒక తండ్రిగా కొడుకుగా కూడా యాక్ట్ చేశాడు కదా. దాంట్లో ఇప్పుడు ఒక అమాయకుడిగా యాక్ట్ చేయాలి, ఒక ఎదురు తిరిగే వ్యక్తిగా కూడా యాక్ట్ చేయాలి. కాబట్టి అది ఒక ఎన్టీఆర్ వల్లే సాధ్యం. ఏ క్యారెక్టర్లో అయినా కానీ ఇమిడిపోతారు అతను. మేము ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. 4.5. నువ్వురా నీ రేటింగ్ చెప్పు. 4.5 4.5 అంటే పెంచు. ఇంక నీ పక్కన వాళ్ళు కాపీ చేయటమే అంతేమా. ఏం చేస్తా, నాకు బాగా అనిపించింది. ఓకే ఓకే బ్రో. చూసామన్నా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. ట్రైలర్ సూపర్ అన్న. అసలు నేను ఫస్ట్ టైం ఇలాంటి ట్రైలర్ చూసిందే అన్నా. చేయలేనంత వచ్చిందన్న, డబల్ ట్రిబల్ వచ్చింది. రేటింగ్ ఇక లిమిట్ లేదన్న, ఇక అన్లిమిటెడ్. ఇక సాంగ్స్ ఫోర్ హిట్ అన్న. ఫస్ట్ టైం ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాను మొత్తం. దొరకపోయినా ఎంతైనా సరే అన్న, ఎంత 10,000 అయినా సరే వెళ్ళడం అంతే. ఫస్ట్ షోకి కంపల్సరీ. మేఘనాథ్ అన్న. యా బ్రో చూసా. చాలా మార్వలెస్ అండ్ ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్ అయితే. అండ్ టైటిల్ సాంగ్ అండ్ చుట్టమల్లే సాంగ్ చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా మొత్తం.
ఆ సినిమాకి మెజారిటీ ఆఫ్ ద క్రేజ్ ఆ సాంగ్స్ ఆ 2 సాంగ్స్ వల్లే వచ్చిందని అనుకుంటున్నా రీసెంట్ టైమ్స్లో. అండ్ దెన్ థర్డ్ సాంగ్ కొంచెం యావరేజ్గా ఉంది. కొరటాల శివ డైరెక్షన్లో అండ్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఫ్యాన్స్కి కూడా ఎన్టీఆర్ ఒక సోలో మూవీ వస్తుంది. బిఫోర్ ఇట్ వాజ్ అ మల్టీ స్టారర్. డబల్ యాక్షన్ ఉంది. యా ఫాదర్ని చాలా వైలెంట్గా చూపించారు. అండ్ దెన్ తన సన్ని చాలా టిమిడ్ అండ్ భయస్తుడు లాగా చూపించాడు. అండ్ దెన్ ఇట్ విల్ వర్కౌట్, ఎందుకంటే స్టోరీ బాగా అనిపిస్తుంది లైక్ ట్రైలర్లో చూసినంత వరకు. మేబీ సైఫ్ అలీ ఖాన్ దేవరాన్ని చంపేసి మళ్ళీ వీళ్ళ కొడుకేమన్నా రివెంజ్ తీసుకున్నాడా లేదా ఏమో అలా అనిపించింది. దేవరా సినిమా ట్రైలర్ చూసారా అన్న? అందులో లాస్ట్ ఒకటి షిప్ ఫైట్ ఒకటి బాగుంది. వాళ్ళ డాడీ ఇంట్రడక్షన్ది బాగుంది. వాళ్ళ కొడుకు ఇన్నోసెంట్ క్యారెక్టర్ కొద్దిగా ఇంప్రెషన్గా ఉంది. మరి ఆ సాంగ్స్ మీరు ఏమనుకున్నారన్న? సాంగ్స్ కూడా బాగున్నాయండి. సాంగ్స్కి ఒకవేళ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు? 5కి 4.5 ఇస్తానండి ఓవరాల్. ఫైట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఫైట్స్ విజువల్ ఎఫెక్ట్స్ చూడాలని చూస్తున్నాను. ఇది కొత్తగా సముద్రంలో తీశారు కదా, దాని గురించి చూద్దామని చూస్తున్నాను. ఇంటర్ మీరు అనుకున్నట్టున్నాడా వేరేలా ఉన్నాడా? కొత్తగా చూస్తున్నాను. కొత్త క్యారెక్టర్ అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ కొత్తగా చూస్తున్నాను. వాళ్ళ కొడుకుది చూసిన క్యారెక్టరే. మీరు ఆ సినిమాలో మీరు ఇంకా హైలైట్ అయిన ఏమనుకున్నారు? ఇంకేమైనా విజువల్స్ దాచులు ఉన్నాయి అనుకున్నారు? విజువల్స్ అంటే ఎన్టీఆర్ గారు చెప్పారు లాస్ట్ 40 minutes బీభత్సంగా ఉంటుందని, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకేలా ఫైట్లు ఎలా మీకు సలార్లాగా ఏమైనా అనిపించినాయి? లైట్గా సలార్లో ఫైట్స్ లాగా ఏమైనా అనిపించింది? సల్లర్ లాగా అయితే నాకేమనిపించలేదు. ఏమనిపించలేదు. వాళ్ళు ట్రోల్స్లో ఏమంటున్నారు కదా, అది ట్రోల్స్ ఏమో అవన్నీ చూసేంత వరకు మనం ఏం చెప్పలేం కదండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చూసిన తర్వాత చెప్పాలి. ఒక ట్రైలర్కే మనం ఇవన్నీ చెప్పలేంగా.